హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ బీన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలానే కొంచెం ఒక 30% వరకు నేనైతే బాయిల్ చేసేసాను. వేడి నీళ్ళలో ఏసేసి బాయిల్ చేసిన తర్వాత నీళ్ళన్నీ తీసేసాను. తీసేసిన తర్వాత మనకి 30% అయితే ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడగా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కచ్చాపిచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ రేఖలు, అలానే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను తుంచుకొని. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇక్కడ మనం బీన్స్ కూడా వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు అయితే అప్పుడే వేయట్లేదండి, ఎందుకంటే దీంట్లో మనం పొడి వేస్తాం కదా, అందుకనేసి పొడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అందుకని నేను ఇంక ఉప్పు వేయలేదు. అప్పుడే మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు నీళ్ళల్లో 30% ఉడికింది కాబట్టి ఇంక తొందరనే ఉడుకుతుంది. ఇక్కడ చూసినారా, మా ఇంట్లో ఎప్పుడు ఈ పల్లీల పొడి అయితే ఉంటుంది కదా, ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఈ పల్లీల పొడి ఒక 2 స్పూన్లు అయితే జల్లుతారండి, చాలా బాగుంటుంది. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఉప్పు చూసుకొని, మనకి ఆల్రెడీ పొడిలో ఉంటుంది, చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకేంటంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకు ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. దీంట్లోకి నాకు ఇంట్లో అయితే పప్పుచారు ఉందండి. పప్పుచారులో కానీ నేను ఇక్కడైతే బీన్స్ ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. ఇలాగ పల్లీల పొడి వేసుకొని ట్రై చేయండి. ప్రతి ఫ్రైలోని కూడా నేనైతే పల్లీల పొడి వాడుతూ ఉంటానన్నమాట. చూసినారు, ఇంట్లో ఆల్రెడీ పప్పుచారు ఉంది, దాంట్లోకి ఈ ఫ్రై అయితే తయారు చేశారండి. సూపర్ అయితే ఉంటుంది. ఫస్ట్ కొంచెం అన్నంలో ఫ్రై చేసుకొని తిని తర్వాత పప్పుచారులో నంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా బీన్స్ని ఇలా ట్రై చేయండి, పల్లీల పొడి వేసి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.